హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ప్రతిరోజు ఈ రూ. 50 నోటుని వాడుతుంటాం కదా, కానీ ఎప్పుడైనా దీని వెనకాల ఉన్న ఈ అద్భుతమైన రాతి రథాన్ని గమనించారా? అక్కడే మెన్షన్ చేసింటారండి. ఇది ఎక్కడుందో, దీని వెనకాల ఉన్న అసలు కథ ఏంటో మీకు తెలుసా? ఈరోజు మనము మన చరిత్రలో దాగి ఉన్న ఈ ఒక అద్భుతమైన ప్రపంచాన్ని అదేనండి హంపీకి వెళ్దాం రండి. నోటి మీద ఉన్న కర్ణాటకలోని హంపీలో ఉన్న విజయ విఠల దేవాలయ రాతి రథము విజయనగర సామ్రాజ్య వైభవానికి ఇది ఒక సజీవ సాక్ష్యం అండి. 16వ శతాబ్దంలో కృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన ఈ రథం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద రాతి రథాలలో ఒకటి. చూడటానికి ఇది ఒక రాతిలో చెక్కినట్టు కనిపిస్తుంది, కానీ గమనిస్తే పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్లను అత్యంత నైపుణ్యంతో కలిపి దీనిని నిర్మించారు. ఒకప్పుడు ఈ రథం చక్రాలు నిజంగానే తిరిగేవి అంటే మీరు నమ్ముతారా? అవును, మన పూర్వీకులు ఇంజనీరింగ్ నైపుణ్యం అంత గొప్పదండి. హంపి అంటే కేవలం ఈ రథం మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న విరూపాక్ష దేవాలయాలు దాదాపు 7వ శతాబ్దం నుండి నేటికి పూజలు అందుకుంటున్న అతి పురాతనమైన ఆలయము. ఇక్కడ గోపురాలు, వేల సంఖ్యలో ఉన్న శిల్పాలు చూస్తుంటే మన కాలాన్ని వెనక్కి తీసుకువెళ్ళి ఈ విజయనగర వీధుల్లో నడుస్తున్నట్టు మనకు అనిపిస్తుందండి. చూసారు కదా, మన జోబిలో ఉండే ఈ చిన్న నోటు వెనక ఎంతటి ఘనమైన చరిత్ర ఉందో. ఇకపై మీరు రూ. 50 నోటు చూసిన ప్రతిసారి మన హంపి వైభవం మీకు ఖచ్చితంగా గుర్తొస్తుంది. వీలైతే ఒక్కసారి హంపీకి వెళ్ళి ఈ అద్భుతాన్ని కళ్ళతో చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.